హలో గైస్, అందరికీ నమస్తే. స్క్విడ్ గేమ్ సీజన్ 3 కంప్లీట్ చేసిన గైస్. సో ఈ సిరీస్ ఓవరాల్గా మాత్రం చాలా బాగుంది. పర్టికులర్గా సీజన్ 3 విషయానికి వస్తే నాకు మాత్రం సీజన్ 2 కంటే బెటర్గా అనిపించింది. సీజన్ 1 కంటే చాలా తక్కువగా అనిపించింది. సీజన్ 3 వచ్చేసి మనకి సీజన్ 2 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి ఆ క్యూరియాసిటీతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ 4 ఎపిసోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. లాస్ట్లో వచ్చేసరికి ఆ 2 ఎపిసోడ్స్ మాత్రం చాలా వరస్ట్ అనిపించింది. అంటే వాళ్ళు ప్రాపర్ ఎండింగ్ ఇవ్వలేకపోయారు అనిపించింది. అంత మంచి సిరీస్ని మనకు ఒక స్టాండర్డ్లోకి తీసుకెళ్ళి ఎండింగ్ సరిగ్గా లేకపోయేసరికి డిసప్పాయింట్మెంట్ అనేది ఫ్యాన్స్లో చాలా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ జానర్ ఉన్న వెబ్ సిరీస్ కానీ ఫిలిమ్స్ అన్న నాకు చాలా ఇంట్రెస్ట్. యాక్చువల్లీ ఇది నేను చాలా లేట్గా కంప్లీట్ చేసిన, రాగానే కంప్లీట్ చేయాలి. కాకపోతే చాలా ఫిలిమ్స్ ఉండడం వల్ల నేను ఆ థియేటర్కి వెళ్ళి చూసి రివ్యూస్ ఇచ్చేసి దాని తర్వాత ఇది 1 డేలోనే కంప్లీట్ చేసిన మొత్తం. అంటే లాస్ట్ 2 ఎపిసోడ్స్లో వాళ్ళకి క్లైమాక్స్ ఎండింగ్ ప్రాపర్గా అనిపించిండొచ్చు కానీ మనకి నచ్చదు. లైక్ నాకైతే బేసిక్గా నచ్చలేదు. మీరు కూడా ఈ సిరీస్ చూసినాక మీకు ఎట్లా అనిపించింది అనేసి కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది. ఓవరాల్గా ఈ సిరీస్ వచ్చేసి ఒక మంచి వాచ్. అంటే ఇలాంటి సిరీస్ మళ్ళీ మనం చూడలేము, అలాంటి వస్తేవో రావో నాకు తెలియదు. కానీ ఈ టైప్ ఆఫ్ జానర్లో లైక్ స్క్విడ్ గేమ్ అంటే చిన్నపిల్లల గేమ్స్ తోటి చంపేయడం ఇలాంటిది అసలు మంచి కాన్సెప్ట్. అసలు ఇది నేను చూసినప్పుడే చాలా ఇంప్రెస్ అయినా. ఇలాంటి సిరీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. క్లైమాక్స్ ఒక్కటి నాశనం చేసిండు కానీ సిరీస్ మాత్రం ఫస్ట్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈ సిరీస్ మిస్ అవ్వకుండా చూడండి. ఈ సిరీస్ మొత్తానికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.2. ఓన్లీ ఫర్ సీజన్ 3 రేటింగ్ ఇవ్వమంటే దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.8. మీరు నా నుంచి నెక్స్ట్ ఏ మూవీ రివ్యూస్, ఏ వెబ్ సిరీస్ రివ్యూస్ కోరుకుంటున్నారో కింద కామెంట్స్లో నాకు చెప్పండి. నేను తప్పకుండా చూసి దాని రివ్యూ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటా. ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా రివ్యూస్లో మీకు నచ్చుతుంది ఏంటి, నచ్చంది ఏంటి కింద కామెంట్స్లో నాకు చెప్పండి. సో దట్ నాకు కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్.